హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం ఆస్తులు అమ్ముకుని ఆత్మశోధనకే ఒక యోగి ప్రస్థానం ఈ బుక్ చదువుకుంటున్నాం కదా. నిన్న ఏం చెప్పారు? కాలం గురించి. కాలం ఎంత విలువైంది, దాన్ని ఎంతో అంటే ఒకసారి వెళ్ళిపోయిన కాలం మళ్ళీ రాదు కాబట్టి దాన్ని ఎలా వాడుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పనికిరాని విషయాల కోసం టైంని వేస్ట్ చేసుకుంటున్నామా, అర్థవంతమైన విషయాలు మనం ఎదగడం కోసం ఉపయోగించుకుంటున్నామా, అంటే అవసరమైన పనుల కోసం ఉపయోగించుకుంటున్నామా, మన ఆత్మ ఎదుగుదల కోసం టైం ఉపయోగించుకుంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఇంకేం చెప్తున్నారు. కొంతమంది ఉంటారు కాలచోరులు, నీ కాలాన్ని తినేసే వాళ్ళు ఉంటారు పనికి రాకుండా. మనం ముందుకు వచ్చి కూర్చుంటారు, మనం ఏదో పని చేసుకుంటూ ఉంటాం, వాళ్ళకి ఏమీ తోచక మనకొచ్చి మన దగ్గరికి వచ్చి మన టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కదా. నీకు కూడా అలాంటి అనుభవం లాగే ఉంది కదా, నీ దగ్గర కూడా నీ టైం వేస్ట్ చేసే వాళ్ళు కూడా నీ దగ్గరికి వస్తున్నారు కదా అని అడుగుతున్నారు జూలియన్. అడిగితే జాన్ ఏం చెప్తున్నారు, అవును ఎప్పట్లాగే ఇది కూడా నిజమే చెప్పావు, అమర్యాదగా ఉంటుంది. ఎవరైనా మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, వెళ్ళిపోమని అనలేం కదా. మనకు అనిపిస్తుంది మనకి ఏదో పని అర్జెంట్ పని ఉండొచ్చు మనకి. అలాంటప్పుడు అయ్యో ఏమైనా అనుకుంటారేమో అనుకుంటాం మనం, అది మనకి ఇబ్బందిగా ఉన్నా సరే. నేను అలాగా అమర్యాదగా ఉంటుందని వాళ్ళని వెళ్ళమనలేను, నా తలుపులు మూసుకోలేను అని ఒప్పుకున్నారంట జాన్. నీ టైం విషయంలో మాత్రం నిర్దాక్షిణ్యంగా ఉండాలి, లేదు కాదు అనడం నేర్చుకో. మనం కూడా అంతేనండి. ఇప్పుడు వచ్చి మనకి పనికిరాని కబుర్లు చెప్తున్నారు అనుకోండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నారు అనుకోండి, వెంటనే ప్లీజ్ అలాంటి విషయాలు నాతో మాట్లాడొద్దు అని మనం మన ధ్యానం సంబంధించి చెప్పాలండి. అవసరం అయితే రెండోసారి నిజంగా ఆ విషయాలు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. లేదు ఇంట్రెస్ట్ లేదనుకోండి, మన దగ్గరికి రారు. అలాంటి వాళ్ళు, ఎందుకంటే మన టైం వేస్ట్ చేసే వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. చిన్న చిన్న వాటికి లేదు అనడం వల్ల పెద్ద పెద్ద అవకాశాలకు అవును అనే శక్తి వస్తుంది. ఎప్పుడైతే మనం ఇలాంటి పనులు చేయొద్దు అని అలాంటి వాటిని లేదు అన్నాం అనుకోండి, మనకు నిజంగా పెద్ద అవకాశాలు, మనం చేసే అవకాశాలన్నీ మనకు వస్తాయంటే ఆ శక్తి వస్తుందంట. మనం పెద్ద పెద్ద పనులు చేసేంత, అంటే ఏదైనా సరే సాధించే శక్తి మనకు వస్తుందంట. ఒక పెద్ద కేసు విషయంలో ఆలోచించుకోవాలనుకో, వీళ్ళు లాయర్ కదండి, కేసు గురించి. కొన్ని గంటల సేపు నీ గది తలుపులు మూసేసుకో. నేను చెప్పింది గుర్తుపెట్టుకో. నీ ఫోన్ మోగినప్పుడల్లా తీయకు. ఎందుకు? అది నీ సౌకర్యం కోసం పెట్టుకున్నది, ఇతరుల కోసం కాదు. మన ఫోన్ ఎందుకు? మనం మనం యూస్ చేసుకోవడం కోసం. అందుకని ఎవరో పక్కన వాళ్ళ సౌకర్యం కోసం కాదు. నిజం చెప్పాలంటే నువ్వు నీ కాలానికి విలువిస్తే ఇతరులు కూడా నిన్ను గౌరవిస్తారు. నీ సమయం విలువైంది అని గుర్తించి వాళ్ళు కూడా దాన్ని గౌరవిస్తారు. బద్ధకం, వాయిదా వేయడం గురించి చెప్పు. చాలా సార్లు ఈయన అడుగుతున్నారు జాన్, ఏమడుగుతున్నారు? సరే బద్ధకం గురించి, వాయిదా అంటే నేను తర్వాత చేస్తానని పోస్ట్ పోన్ చేసేసుకుంటాం కదండి కొన్ని పనుల్ని. వాటి గురించి చెప్పు. నేను చాలా సార్లు నేను చేయాల్సిన పనులన్నింటినీ పోస్ట్ పోన్ చేసేస్తున్నాను, పనికిరాని ఉత్తరాలు చదువుకుంటూ లీగల్ పత్రికలు తిరిగేస్తూ కూర్చుంటున్నాను, నేను కాలాన్ని చాలా వేస్ట్గా గడిపేస్తున్నాను అంటావా అని అడుగుతున్నారు. ఈయన అడిగితే ఖచ్చితంగా ఆనందం కలిగించేవి చేయడం, ఇబ్బంది కలిగించేవి తప్పించుకోవడం మానవ స్వభావం. అంటే ఒక కష్టం అనుకున్నాం అనుకోండి, దాని జోలికి వెళ్ళాం. అలాగే ఆనందంగా అనిపించింది అనుకోండి, పదే పదే అలాంటి పనులు చేస్తాం కదా సాధారణంగా మానవులందరూ. కాదనను, కానీ ప్రపంచంలో ఎక్కువ ఉత్పత్తి చేసిన వ్యక్తులు ఇష్టం లేదనే నెపంతో ఇతరులు మానేసే పనులను కూడా తప్పక చేస్తారు. అంటే సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటండి, అమ్మో మేము చేయలేమని పక్కన పెట్టేసిన పనులు కూడా చేస్తారంట వాళ్ళు. అందుకే వాళ్ళు ఎక్కువ చేయగలుగుతారంట. అదే వాళ్ళిద్దరికి ఉన్న వ్యత్యాసం. అంటే ఆ సక్సెస్ అయిన వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే పక్కన వాళ్ళు నేను చేయలేను అని పక్కన పెట్టేసి కూడా వీళ్ళు చేయగలుగుతారంటండి. నేను ఇప్పుడు విన్నదాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. జాన్ ఆలోచిస్తున్నారంటే ఈ విషయం గురించి. బహుశా వాయిదా వేయడం అనేది నా సమస్య కాదేమో, నా జీవితం మరీ జటిలమైపోవడమే నా సమస్య. జూలియన్ నా ఆదుర్దాన్ని గమనించినట్టున్నాడు. ఇంకా ఏం చెప్తున్నారంట, తమ జీవితాలను అదుపులో ఉంచుకున్న వాళ్ళు అక్లిష్టమైన జీవితం గడుపుతారు అని రామన్యోగి చెప్పారంట ఈయనతో. శీఘ్రగతి కలిగిన జీవితం ప్రకృతి విరుద్ధం. నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకోవడం, వాటి కోసం పని చేయడం అవసరమని మేము చెప్పినా అందుకోసం మనశ్శాంతి కోల్పోమని మాత్రం మేము కూడా అనము. అంటే ఒక లక్ష్యం పెట్టుకోండి మీ జీవితానికి అని చెప్పారు కదా, మేము చెప్తాము అంతే. దానికోసం మీ మనశ్శాంతి కోల్పోయేలాగా చేసుకోకండి అని చెప్తున్నారు రామన్యోగి, చెప్పేవారంట ఈయనకి. నేను తెలుసుకున్న వివేకంలో ఈ అంశమే నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది. అది నా ఉత్పాదకతను తగ్గించకుండానే నా ఆధ్యాత్మిక ఆకాంక్షలను కూడా తీర్చింది అని చెప్తున్నారు జూలియన్. జూలియన్తో నా మనసులోని ప్రతి మాట చెప్పుకోవాలనిపించింది. నువ్వు నాతో ఎప్పుడూ నిజాయితీగా, నిర్మోహమాటంగా ఉన్నావు కనుక నేను నీతో అలాగే ఉంటాను. మరింత సంతృప్తి కోసం నా వృత్తిని, నా ఇంటిని, నా కారుని వదిలేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అంటే ఇప్పటివరకు చాలా నాలెడ్జ్ చెప్పారు కదా ఈయనకి. ఈయన ఏమంటున్నారు, సరే నువ్వు చెప్పిందంత బాగుంది కానీ ఇప్పటివరకు ఎంతో కష్టపడి సంపాదించుకున్నాడు ఇల్లు, కారు ఇవంతా. దీని అంతటిని వదిలేసుకుని మరి ఈయన వదిలేశాడు కదండి, ఎవరు? జూలియన్ వదిలేసుకున్నారు కదా అంతా, ఆయన ఆస్తినంతా. నేనైతే వదులుకోవడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే నేను సంపాదించుకున్న భౌతిక సంపద అంటే నాకు చాలా ఇష్టం. మనిద్దరం కలుసుకున్న క్షణం నుంచి నేను పడిన కష్టానికి ఇవి ప్రతిఫలాలు. అంటే ఈయన ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదండి జాన్.
కష్టపడి సంపాదించుకున్నారు ఇవన్నీ. అందుకే నాకు ఇష్టం లేదు, ఇవన్నీ నేను వదులుకోలేను అని చెప్తున్నారు. నేను నేను పడిన కష్టానికి ప్రతిఫలం ఇదంతా అని. కానీ నాలో ఒక విధమైన శూన్యం చోటు చేసుకుంది. నిజంగానే చెప్తున్నాను. లా చదువుతున్నప్పుడు నేను కన్న కలలు నీతో చెప్పాను. ఈ జీవితంలో నేను సాధించాల్సింది ఎంతో ఉంది. నాకప్పుడే 40 ఏళ్లొస్తున్నాయి. ఇప్పటి వరకు నేను ఈఫిల్ టవర్ కానీ, గ్రాండ్ కాన్వాన్ కానీ చూడలేదు. ఎప్పుడూ ఎడారిలో నడవలేదు. చక్కని వేసవి రోజున నిశ్చల సరస్సులో పడవపై ప్రయాణించలేదు. ఒక్కరోజు కూడా బూట్లు విప్పి పార్కులో నడుస్తూ పిల్లల నవ్వులు, కుక్కల మొరగడాలు వినలేదు. కనీసం మంచు కురిసిన తర్వాత వినవచ్చే సన్నని శబ్దాలు వింటూ ఒక్కసారి వాకింగ్‌కి వెళ్ళలేదు. ఇవి ఏం పనులు చేయట్లేదు. ఎంతసేపు టెన్షన్‌తో గడిపేస్తున్నారు కదండీ! ఈ పనులు, ఆ స్ట్రెస్‌తో దాంతోనే గడిపేస్తున్నారు కదా! ఇప్పటివరకు నేను ఇవేమీ చేయలేదు అంటే, అయితే నీ జీవితాన్ని ఇంకా సులభం చేసుకో. జూలియన్ సానుభూతితో చెప్పారంట. నీ జీవితంలోని ప్రతి అంశానికి ప్రాచీన నిరాడంబర ధార్మిక విధిని వర్తింపచేయి. అలా చేసినప్పుడే నువ్వు ఇప్పుడు చెప్పినవన్నీ అనుభవించగలుగుతావు. మనం చేతులారా చేసుకునే విషాదాల్లోకెల్లా ఘోరమైంది జీవించడాన్ని వాయిదా వేయడం. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఎక్కడో భూమి ఆకాశాలు ఏకమయ్యే చోట కనిపించే మాంత్రిక గులాబీ తోట కోసం అర్రులు చేస్తారు. అంటే పైన ఎక్కడో భూమికి, ఆకాశానికి మధ్యలో ఉన్న గులాబీ తోట కోసం చూస్తారంటండి అందరూ. అంతేగాని మన పెరట్లో పెరుగుతున్న తోటను మాత్రం పట్టించుకోరంట. అది ఎంత విషాదం అంటున్నారు ఈళ్ళు. మరి ఏవైనా సలహాలు ఇస్తావా నాకు అంటే, అవి మాత్రం నీ ఊహకే వదిలేస్తాను. నేను యోగుల దగ్గర నేర్చుకున్న ఎన్నో వ్యూహాలు నీతో పంచుకున్నాను. వాటిని అమలు చేసే ధైర్యమే నీకుంటే అవన్నీ అద్భుతాలు అందిస్తాయి. మరొకటి, నా జీవితం అలాగే నిశ్చలంగా, నిరాడంబరంగా ఉండడానికి నేను చేసే మరొక పని చెప్పడం మరిచాను అంటే, ఇంకొక పని చెప్తున్నారు. ఏంటంటే, మధ్యాహ్నం పూట కాసేపు పురుగు తెస్తారంట. అది నా శక్తిని, ఉత్సాహాన్ని, యవ్వనాన్ని పోకుండా కాపాడుతుంది. ఒక రకంగా నాకు ఆ సుందరమైన నిద్ర అవసరమని నువ్వన్నా సరే అని జూలియన్ నవ్వితే, ఈయన నీ గొప్ప లక్షణాల్లో సౌందర్యం ఎప్పుడూ ఉన్నట్టు నాకు గుర్తులేదు అంటే, ఈయనేం చెప్తున్నారు, నీలో మాత్రం హాస్య స్ఫూర్తి మొదటి నుంచి ఉంది. అందుకు నిన్ను మెచ్చుకోవాల్సిందే. నవ్వుకున్న శక్తిని ఎప్పుడూ గుర్తుపెట్టుకో. జీవితంలోని ఒత్తిడులకు, సంఘర్షణలకు సంగీతంలా ఇది కూడా ఒక గొప్ప మందు. రామన్ యోగి దీని గురించి బాగా చెప్పాడు. నువ్వు నీ మనసు తెరిచి ఆత్మను అనునయిస్తుంది నవ్వు. నవ్వు నీ మనసును తెరిచి ఆత్మను అనునయిస్తుంది. ఎప్పటికీ మనల్ని చూసి మనం నవ్వుకోలేనంత సీరియస్‌గా జీవితాన్ని తీసుకోకూడదు. అందుకే ఇప్పుడు లాఫింగ్ క్లబ్‌లు కూడా వచ్చినియి కదండీ! నవ్వడం చాలా మంచిది అని జెప్పేసి. ఎప్పుడైతేనంటండి నిజంగా మన జీవితంలో బాధున్నా కూడా సైంటిస్టులంటండి ప్రయోగం చేశారంట. మనం ఊరికే నవ్వుకున్నామనుకోండి, అదేమవుతదంట లోపల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయంటండి. రిలీజ్ అయ్యి మనం ఆనందంగా ఉన్నప్పుడు ఆరోగ్యం ఆటోమేటిక్‌గా వస్తదంటండి. అందుకే కావాలని నవ్వుతున్నారు అందరూ. అందుకని అది చాలా ఇంపార్టెంట్ నవ్వు అని. కాలం అనే విషయంపై జూలియన్ మరో చివరి వివరణ ఇచ్చాడు. కాలం గురించి చెప్తున్నారు కదా! ఇంకా ఏం చెప్తున్నారంటే, నీకు ఏదో 500 ఏళ్ళు ఆయుష్ ఉన్నట్లు ప్రవర్తించకు. దివ్య నాకు ఆ దివ్య అనేమో ఒక ఈ అవర్ గ్లాస్ అనేది ఇచ్చింది కదా! ఈయనకి. ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక మాట చెప్పిందంట. ఈయనకి ఎవరికి? జూలియన్‌కి. ఏంటంటే అది చెట్లు నాటడానికి అత్యుత్తమ సమయం 40 ఏళ్ల కిందటట. రెండో ఉత్తమ సమయం ఈ రోజు. కనుక రోజులో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకు. నువ్వు మంచాన పడితే ఎలా చేస్తావో అలా చెయ్యి. ఇదేంటి కొత్త మాట మాట్లాడేవు అదిరిపోతూ అన్నాడంటండి ఈయన. అంటే జీవితాన్ని కొత్త రకంగా దర్శించడం అన్నమాట. ఈ రోజే నీ జీవితంలో ఆఖరి రోజు అనుకున్నావనుకో, దాన్ని సంపూర్ణంగా జీవిస్తావు అది. అంటే ఈయనేం చెప్తున్నారు, చావంటే ఎవరైనా ఏంటి చావు గురించి మాట్లాడుతున్నావు అంటారు గదండీ! ఈయన కూడా అలాగే అంటున్నారు. ఇదేదో మనస్సుని వికలం చేసేలాగా ఉంది. చావు గుర్తొస్తుంది అని అడుగుతున్నారు. నిజానికి ఇది జీవితానికి సంబంధించిన తత్వం. నేను చెప్పినట్లు మంచాన పడ్డ మనస్తత్వం అలవరుచుకున్నావనుకో, ప్రతిరోజు ఆఖరి రోజు అయినట్లు ప్రవర్తిస్తావు. రోజు నిద్ర లేవగానే ఈ ప్రశ్న వేసుకున్నావనుకో, ఈరోజే నాకు ఆఖరి రోజైతే ఏం చేస్తాను? దాని ప్రకారం నీ కుటుంబ సభ్యులతో, నీ సహోద్యోగులతో, అపరిచితులతో ఎలా ప్రవర్తించాలో అనుకో. ప్రతిరోజు అలా అనుకోవాలంటండి. ఈరోజు నా ఆఖరి రోజు అనుకో, సరేలే ఇంకా ఎళ్ళిపోతున్నానుగా. మనం కూడా చూడండి ఎక్కడైనా ఆహ్, ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కెళ్ళిపోతున్నామనుకోండి. ఎవరైనా ఉన్నారంటే మనకెందుకొచ్చింది ఈళ్ళతోను, ఈరోజు ఉంటా రేపొద్దున ఎళ్ళిపోతున్నాం మనం అనుకుంటాం గదండీ! అలాగే ఈయనేం చెప్తున్నారు ప్రతిరోజు ఈ రోజు లాస్ట్ రోజు అనుకుని ప్రవర్తించు అందరితో అని చెప్తున్నారు. ప్రతి క్షణాన్ని అత్యంత ఉపయోగకరంగా అంటే రేపు నేనున్నానంటే ఈరోజు ఇక్కడ నేను చేయాల్సిన పనులేంటి అనేది చాలా ఇంపార్టెంట్ పనులన్నీ చేయాలనుకుంటాం కదా! అందుకంటండి ప్రతి క్షణాన్ని అత్యంత ఉపయోగకరంగా, ఉత్సాహంగా గడపాలని అనుకుంటామంట అలా అనుకున్నప్పుడు. ఈ మంచాన పడ్డ మనస్తత్వం ఒక్కటే చాలు నీ జీవితాన్ని మార్చేయడానికి. నీ రోజులను ఉత్సాహంతో, శక్తితో నింపుతుంది. అంతకు పూర్వం వాయిదా వేస్తూ వస్తున్న అర్థవంతమైన పనులపై దృష్టిని సారిస్తావు. నీ జీవితాన్ని సంక్షిప్తం చేసిన
అల్పమైన విషయాలపై సమయం వ్యర్థం చేయడం మానేస్తావు. ఎప్పుడైతే మనం ఇలా అనుకోవడం స్టార్ట్ చేసామో వేస్ట్ చేసే పనులన్నీ మానేస్తామంటండి. ఇంకా చెప్తున్నారు, ఇంకేం చెప్తున్నారు, ఇంకా ఎక్కువ చేయడానికి, ఇంకా ఎక్కువ అనుభవించడానికి నిన్ను నువ్వు సమాయత్తం చేసుకో, నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. నీ కలల విస్తరణకు అనుగుణంగా నీ శక్తిని సిద్ధం చేసుకో. అవును, కలలను ఎప్పుడు విస్తరిస్తూ ఉండాలంట. నీ మనసు అనే కోటలో అనంతమైన సామర్థ్యాన్ని ఉంచుకుని నలుగురితో నారాయణలాగా బతకు. ఎందుకంటే మన లోపల అంతులేని శక్తి ఉందని చెప్తున్నారు కదండి. ఆ శక్తిని అంతా ఉపయోగించకుండా నలుగురిలో నారాయణ వాళ్ళందరూ అలాగే ఉన్నారుగా, నేను మాత్రం ఎందుకు, నేను వాళ్ళందరూ చేయలేను నేను కూడా చేయలేను అన్నట్లు నలుగురిలో నారాయణ అలా వెళ్ళిపోతాం అన్నట్లు బతకొద్దు నువ్వు. నీ శక్తిని మహత్తర స్థాయికి తీసుకోగల ధైర్యం తెచ్చుకో. అది నీ జన్మ హక్కు. మనకి ఏదైతే సామర్థ్యం ఉందో దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి మనం బ్రతుకున్నప్పుడు. చాలా ఉత్తేజకరంగా ఉందని అంటున్నారు జాన్. ఇంకా చెప్పనా, చాలా మందిలో నిస్పృహను వదిలించే చిన్న మందు ఉంది. అంటే ఇంక చెప్పమంటున్నారు, నా కప్పు ఇంకా ఖాళీగానే ఉంది, అంటే నేను ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంది అని అడుగుతున్నారు. అడుగుతుంటే వైఫల్యం అనేది నీకు జరగనే జరగదనుకో, విజయం నీదే. కానీ నీ లక్ష్యాలను సాధించలేనేమో అనే అనుమానాలన్నీ విడిచిపెట్టి, అవి భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ధైర్యంగా ఉండు. నీ ఊహలకు కళ్ళెం వేయకు. అంటే నేను ఏమైనా ఊహించుకుంటాం అనుకోండి, నేను ఇది చేయాలి అది చేయాలి అనుకున్నాం అనుకోండి, వెంటనే నువ్వు చేయలేవు అనిపించింది, మనసులో అనిపిస్తుంది అనుకోండి, వెంటనే ఏంటి దాన్ని తోసేయమంటున్నారు పక్కకి. తోసేసి ధైర్యంగా ఉండమంటున్నారు. మన ఊహలు ఏవైతే ఉన్నాయో వాటి కళ్ళెం వేయి. నీ గతానికి బందీ కాకు. ఆ ఊహలన్నీ ఆపేసి గతంలో ఆలోచిస్తూ ఉంటాం కదండి, వాటిలో పట్టుకోకు, గతాన్ని పట్టుకోకు. నీ భవిష్యత్తుకు నిర్మాతగా ఉండు. భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? వర్తమానంలో పాజిటివ్గా ఉంటూ ముందుకెళ్ళాలి. నీలో పూర్తి మార్పు వస్తుంది. నగరం మేలుకోసాగింది. పూర్తిగా తెల్లవారింది. నైట్ మొదలు పెట్టారు కదండి వెళ్ళి ఈయన చెప్పడం. తెల్లారిపోయిందంట. నా వయసుకు అతీతుడైన మిత్రుల్లో రాత్రంతా బుద్ధిమంతుడైన విద్యార్థితో తన జ్ఞానాన్ని పంచుకుంటూ గడిపిన అలసట తాలూకు చిహ్నం కొంచెం కనిపించింది. మరి నైట్ అంతా నిద్రలేదు కదండి, నా కళ్ళ కొంచెం అలసటగా కనిపిస్తుందంట. జూలియన్ దారుఢ్యానికి, శక్తికి, అవధుల్లేని ఉత్సాహానికి నేను నిర్ఘాంతపోయాను. ఇక రామన్యోగి మాంత్రిక కథ చివరికొచ్చేసాం. అంటే నేను నిన్ను విడిచి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఇంకా చెయ్యాల్సిన పనులు, మాట్లాడాల్సిన మనుషులు ఉన్నారు, జూలియన్ నెమ్మదిగా చెప్పారంటండి. అయితే జాన్ అడుగుతున్నాను, మరి నువ్వు వచ్చావు కదా, ఈ పార్ట్నర్స్ ఉన్నారు కదండి కొంతమంది ఈయనకి, మరి వాళ్ళకి కనిపిస్తావా, నువ్వు చెప్తావా తిరిగి వచ్చేసాను అని ఉత్సాహంగా ఆపుకోలేక అడిగారంట ఈయన. ఏమో నేను చెప్పను, వాళ్ళతో చెప్పకపోవచ్చు. ఎందుకంటే జూలియన్ మాంటెల్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఆయన, ఒక సూట్ వేసుకుని ఆ ఫెరారీ కార్లో తిరుగుతూ అలా ఉండేవాడు కదండి. కానీ ఇప్పుడు ఎలా ఉంది ఈయన, దుస్తులు వేసుకునే దుస్తులు కూడా మార్చేసేయడాను, సన్యాసులు వేసుకునే టైప్లో వచ్చేసాడు కదా. అందుకు నేను అప్పటికంటే వేరుగా ఉన్నాను. అప్పట్లా ఆలోచించలేను, అప్పట్లా దుస్తులు ధరించలేను, అప్పటి పనులు చేయలేను. నాలో మౌలికమైన మార్పు వచ్చింది. వాళ్ళు అస్సలు నన్ను గుర్తుపట్టరు. అంటే ఏమంటున్నాను, నిజంగానే నువ్వు చాలా కొత్త మనిషివి. ఒకసారి శివన దుస్తుల్లో ఉన్న యోగి తన ఎర్రది ఫెరారీ కారులో కూర్చునే దృశ్యాన్ని ఊహించుకుంటే నవ్వాగింది కాదు. ఈయన ఊహించుకున్నాడంటండి. ఎలాగే ఈయన ఇప్పుడు ఏ దుస్తులు అయితే యోగి దుస్తులు ఉన్నాయి కదా, ఈ దుస్తులతో ఆయన కారులో కూర్చున్నట్టు నవ్వు వచ్చిందంట ఆయనకి. కొత్త ప్రాణిని అంటే ఇంకా సరిగ్గా సరిపోతుందేమో, అంటే కొత్తగా ఉన్నాడు కదా అంటే ఈ మనం బట్టలు ఆ స్టైల్ మార్చేసేసరికండి, వే ఆఫ్ డ్రెస్సింగ్ మారిపోయింది ఆయన్ని. మారిపోయేసరికి కొత్తగా కనిపిస్తారు కదా. ఆ రెండిటికి ఏమీ తేడా కనిపించట్లేదు, నాకే కనిపించట్లేదు అని ఈయన అంటున్నాడు. భారతదేశంలో ఒక సామెత ఉందంటండి. ఏంటంటే, మనం ఆధ్యాత్మిక అనుభవాలకు గురైన మానవులం కాదు, మానవ అనుభవాలను అందుకుంటున్న ఆధ్యాత్మిక ప్రాణులం. పత్రిజీ కూడా చాలాసార్లు చెప్పేవారండి ఈ మాట. మనం భూమిపైకి టూర్కి వచ్చాం, మన దేవతలం, అంతేకాని మనం పైలోకం నుంచి వచ్చిన కిందకు వచ్చిన దేవతలము. ఇక్కడికి మన మనుషులం కాదన్నట్టు చెప్పేవారు. ఈయన కూడా అదే చెప్తున్నారు. మన ఆధ్యాత్మిక అనుభవాలకు గురైన మానవులం కాదు, మానవ అనుభవాలను అందుకుంటున్న ఆధ్యాత్మిక ప్రాణులము. ఈ అనుభవాల కోసం వచ్చాం అంతే. మనందరం ఆధ్యాత్మిక వ్యక్తులం, పైనుంచి వచ్చాం, మనం పైలోకం మనలోకం. ఇది ఈ సామెత చెప్పారు ఈయన. ఇప్పుడు నాకు ఈ విశ్వంలో నా పాత్ర ఏమిటో అర్థమైంది. నేనెవరో తెలుసుకున్నాను. నేను ఈ విశ్వంలో లేను, ఈ విశ్వమే నాలో ఉంది. ఇదేదో కొంత నెమరు వేయాల్సిన విషయమే అన్నారంటే జూలియన్. ఆయన మాట్లాడుతుంది ఏంటో అర్థం కాలేదంట జాన్కి. నాకు అర్థమైంది మిత్రమా, నేను చెప్పేది అర్థమయ్యే రోజు నీకు కూడా వస్తుంది. నేను చెప్పిన సూత్రాలను అనుసరించి, నేను చూపించిన నైపుణ్యాలను ఆచరిస్తే నువ్వు తప్పకుండా జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తావు. వ్యక్తిగత నియంత్రణ కళను చేజిక్కించుకుంటావు. నీ జీవితాన్ని స్పష్టంగా చూడగలుగుతావు. ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో అంటే మన కంట్రోల్ మనం తెచ్చుకోగలుగుతాము. అదే సార్వజనీనత అనే కాన్వాసుపై ఒక్క చుక్క మాత్రమే అని తెలుసుకుంటావు. నువ్వెవరో స్పష్టమే, నీ జీవితంలోని పరమాదర్శాన్ని తెలుసుకుంటావు
అంటే మనం ఎందుకు వచ్చాము అనేది మనం తెలుసుకోగలుగుతా ఉంటుంది ఇవన్నీ ఎప్పుడైతే పాటిస్తామో. ఇతరులకు సేవ చేయడమే. నీకు ఎంత పెద్ద ఇల్లున్నా, ఎంత సొగసైన కారున్నా, నీ జీవిత చరమాంకంలో నీతో వచ్చేది నీ అంతరాత్మ మాత్రమే. మనం నిజంగా ఎంత ఆస్తున్నా ఏమున్నా సరేనండి, మనతో పాటు ఏదొచ్చేది? మనం సంపాదించిన ఆస్తి వస్తుందా, లేకపోతే మన చుట్టూ ఉన్న మన బంధాలు మనతో పాటు వస్తాయి అంటే ఏదీ రాదు. మన అంతరాత్మ ఒక్కటే మనతో పాటు వస్తుంది. అందుకని నీ అంతరాత్మ మాట విను. ఎప్పుడు వింటాం మన అంతరాత్మ మాట మనం? ప్రశాంతంగా, మన ఏమి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఎప్పుడైతే కూర్చుంటామో దా ఆ మన ఇంట్యూషన్ అనేది మనకు అర్థమవుతుంది. అదే నిన్ను నడిపిస్తుంది. ఏది మంచిదో దానికి తెలుసు. నీ జీవితాశయం ఏదో ఒక రూపంలో ఇతరులకు నిస్వార్థ సేవ చేయడము అని అది నీకు చెప్తుంది. మన అంతరాత్మ ఎప్పుడు అబద్ధాలు చెప్పదు కదండి మనకి. ఏం చెప్తుంది అది? అసలు నీవెందుకు వచ్చావు భూమి మీదకి? నువ్వు చేయాల్సిన పని ఏంటి అనేది మనకి చెప్తుందంటండి అది. నా వ్యక్తిగత యాత్ర నాకు నేర్పింది అదే. ఇప్పుడు నేను ఇంకా సేవ చేయాల్సిన వాళ్ళు, చూడాల్సిన వాళ్ళు, బాగు చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవసరంలో ఉన్న వారికి శివనయోగుల వివేకాన్ని పంచిపెట్టడం నా కర్తవ్యం. అదే నా లక్ష్యం. ఈయన ఆ ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెడతానని చెప్పారు కదండి. అదే ఈయన లక్ష్యం. జ్ఞానాగ్ని జూలియన్ ఆత్మను వెలిగించింది అనే విషయం జ్ఞానహీనుడైన నాకు కూడా స్పష్టమైంది. తాను నమ్మిన దాని పట్ల అతని ఉద్వేగాన్ని, నిబద్ధతను, ఆ వేగాన్ని చూస్తుంటే అది అతని శరీరంలో కూడా వ్యక్తమవుతుందేమో అన్నట్లుగా ఉంది. ఒక బలహీనుడైన ముసలి న్యాయవాది నుంచి ఉత్సాహవంతుడైన గ్రీకు దేవుడిలాంటి రూపం అతనికి కేవలం నియమబద్ధమైన ఆహారం, వ్యాయామం వల్లే రాలేదు. ఆ హిమవత్ పర్వతంలో అంతకంటే నిగూఢమైన అర్థాన్ని అతను కనుగొన్నాడు. అంటే ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుని ఎక్సర్సైజ్ వల్లే కాదు. ఈయనేంటి మొత్తం లోపల నుంచి అంతా మార్చుకున్నాడు ఆయన. ఆలోచనలు, భావాలు అన్నీ మార్చుకునేసరికి ఇంత మార్పు వచ్చింది ఆయనలో. యుగ యుగాల నుంచి ప్రజలు అన్వేషిస్తున్న రహస్యాన్ని అతడు కనుక్కున్నాడు. అది యవ్వన రహస్యం కంటే, సంతృప్తి కంటే, ఆనందం కంటే కూడా ఎక్కువైంది. జూలియన్ తన ఆత్మజ్ఞానాన్ని ఆవిష్కరింప చేసుకున్నాడు అని చెప్తున్నారు. ఇక్కడతో 11వ అధ్యాయం పూర్తయిపోయిందండి. జూలియన్ ఏం చెప్పారు ఇందులో? ఈ స్టాప్ వాచ్, కాలాన్ని గౌరవించు, నువ్వు కాలాన్ని వేస్ట్ చేసుకోకు. నీకున్న వస్తువుల్లోకెల్లా విలువైంది కాలం. అది పోతే తిరిగి రాదు. నీ ప్రాధాన్యతలపై దృష్టి పెట్టు. నీకు ఏది నువ్వు చేస్తే దానివల్ల నువ్వు ఎదుగుతావు, ఆత్మపరంగా ఎదుగుతావు అనేది దాని మీద దృష్టి పెట్టు. సమతూకాన్ని పాటించు. నీ జీవితాన్ని అక్లిష్టం చేసుకో, అంటే క్లిష్టంగా చేసుకోవద్దు నీ నీ జీవితాన్ని అని ప్రాచీన 20 సూత్రాల నిబంధన. లేదు కాదు అనగల ధైర్యం అలవర్చుకో. అంటే ఏదైనా ఇప్పుడు ఎవరైనా మనకి అవసరం లేని చెప్తున్నారు అనుకోండి, మొహమాట పడకుండా లేదు కాదు అని ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మనకు అవును అనే అవకాశాలు చాలా వస్తాయని చెప్పారు కదా. మంచాన పడి ఉన్న మనస్తత్వం, అంటే ఈ రోజుతో అయిపోతుంది, నేను ఇదే చివరి రోజు అన్నట్లు గడపమన్నారు కదా. అంటే ఇప్పటివరకు ఏం చెప్పారో ఒకసారి లాస్ట్లో చెప్తున్నారండి. అరచేతిలోంచి ఇసుక రేణువు జారిపోయినట్లే కాలం మన చేతుల్లోంచి జారిపోతుంది, తిరిగి రాదు. బాల్యం నుంచి కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లకు సుభిక్షమైన, ఉత్పాదకత కలిగిన, సంతృప్తికరమైన జీవితం ప్రతిఫలంగా లభిస్తుంది. ఎవరైతే మన టైంని వేస్ట్ చేసుకోకుండా గడిపారో వాళ్ళకి సుభిక్షమైన జీవితం లభిస్తుంది. ఇంకా 12వ అధ్యాయం అండి. జీవిత పరమ ఆశయం. ప్రాణము ఉన్నదేది ఏకాంతంగా జీవించదు, తన కోసమే జీవించదు. విలియం బ్లేక్ అంటే ఆయన కోట్ ఇది. అంటే వీళ్ళేంటి ఏకాంతంగా జీవించదంటే నా కోసమే నేను బ్రతకడం అది కాదంటండి. పక్కన వాళ్ళ కోసం, తన కోసమే జీవించదంటే ఏ ప్రాణం ఉన్న జీవైనా సరే, ప్రాణం ఉన్నది ఏదైనా సరే. శివనయోగులు నాకు తెలిసిన వారిలో కల్లా యువకులే కాదు, నాకు తెలిసిన వాళ్ళందరిలో కూడా దయగలవారు అని చెప్తున్నారండి జూలియన్. రామన్ యోగి తన చిన్నప్పటి సంఘటన ఒకటి చెప్పేవారంట ఎప్పుడు. ఏం చెప్పేవారంటే రామన్ యోగి వాళ్ళ తండ్రి అంటండి, రామన్ యోగి వాళ్ళ తండ్రి అంటండి, నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అంటండి లోపలికి వచ్చి అడిగేవారంట ఈయన్ని. ఏమని? ఈ రోజు నువ్వేం మంచి పని చేశావు అని అడిగేవారంట. నువ్వు నమ్ము నమ్మకపో, ఏమీ చేయలేదు, నేను మంచి పని ఏమీ చేయలేదు అన్నారనుకోండి, లేచి ఒక్కటైనా దయతో కూడిన నిస్వార్థ సేవ చేసి వస్తేనే నిద్రపోవడానికి నీకు పర్మిషన్ ఇస్తానని చెప్పేవారంటండి. చూడండి, రామన్ యోగి వాళ్ళ ఫాదర్ అనమాట. ఆయన చిన్నప్పుడు నువ్వేమైనా మంచి పని చేసావా లేదా అని అడిగేవారంటండి పడుకునేటప్పుడు. అడిగితే ఈయన అంటే ఆ పని ఏంటి? ఏమి ఆశించకుండా దయతో చేయాల్సిన పని అంటండి. ఏమీ చేయలేదంటే అప్పటికప్పుడు నువ్వు లేచి ముందు ఏదైనా మంచి పని చేసిరా, అప్పుడే పడుకోవడానికి పర్మిషన్ ఇస్తానని చెప్పేవారంట. జ్ఞాన సమృద్ధమైన జీవితం గడపడానికి ఉండాల్సిన గుణాల్లో ముఖ్యమైనది ఇది. ఎన్నైనా చెయ్యి, నీకెన్ని వేసవి విడుదలున్నా సరే, ఎన్ని కారులు నీ ఇంటి ముందు బారులు తీర్చి ఉన్నా సరే, నువ్వు సమాజానికి ఏమిస్తున్నావు అనేది నీ జీవన ప్రమాణాన్ని నిర్ణయిస్తుంది. మనం గడిపేసేదో నేను బాగున్నాను కదా అని గడిపేయడం కాదు, పక్కన వాళ్ళ కోసం నువ్వేం చేసావా అనేది మన జీవన ప్రమాణాన్ని నిర్ణయిస్తుందంటండి. రామన్యోగి కథలోని పసుపు గులాబీలకు దీనికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నారు ఈయన.
అవును, ఈ పువ్వులను చూస్తే నీకు ప్రాచీన చైనా సామెత గుర్తొస్తుంది. నీకు గులాబీలు అందించే చేతికి కొంతైనా పరిమళం అంటుకునే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎవరికైనా గులాబీ ఇద్దామని పక్కన వాళ్ళకి ఇచ్చామనుకోండి, దానికి ఉన్న వాసన మన చేతికి కూడా అంటుకుంటుంది కదా. దీని అర్థం సుస్పష్టమే. నువ్వు ఇతరుల జీవితాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తే పరోక్షంగా నీ జీవితాన్ని బాగు చేసుకున్నట్లే. రోజు ఎవరిపైనైనా దయ చూపిస్తే నీ జీవితం కూడా అర్థవంతంగా తయారవుతుంది. ప్రతి రోజును పవిత్రంగా నిర్మలంగా మార్చుకోవాలంటే ఇతరులకు ఏదైనా సేవ చెయ్యి, ఏదో రకంగా సేవ చెయ్యి. ఎప్పుడైతే మనం పక్కన వాళ్ళకి సేవ చేస్తే ఏదో పక్కన వాళ్ళకి చేసామనుకుంటామండి, కానీ అది మనకు మనం చేసుకునే సేవ. ఎప్పుడైతే మనం పక్కన వాళ్ళకి ఏదో చిన్నది చేస్తేనండి మనకు ఇంకొక రకంగా ఇంకా పెద్దది పెద్దది మనకు అందుతుంది. అందుకని ఏదో ఒక రకంగా ప్రతిరోజు సేవ చేయమని చెప్తున్నారు ఇది. ఏదైనా స్వచ్ఛంద సేవా కార్యకలాపం చేపట్టాలంటావా జాన్ అడుగుతున్నారు. అడుగుతుంటే దాన్ని ప్రారంభించగలిగితే మరీ మంచిది, కానీ నేను చెప్తున్నది అంతకంటే తాత్వికమైన స్థాయిలో. ఈ గ్రహంపై నీ జీవిత గమనానికి కొత్త కొలమానం పెట్టుకోమంటున్నాను. అంటే కొత్తగా నువ్వు టైం టేబుల్ వేసుకో నువ్వు ఈ ఈ గ్రహం మీద. అంటే మళ్ళీ ఏదో నాకు అర్థం కానిది చెప్తున్నావు. కొలమానం అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అని అడుగుతున్నారు జాన్. ఏం లేదు, నువ్వు సాధారణంగా జీవితాన్ని కానీ ఒక పరిస్థితిని కానీ చూసే విధానం. కొందరు జీవితాన్ని ఎలా చూస్తారు? ఒక గ్లాసును సగం ఖాళీగా చూస్తారు. ఆశావాదులు సగం నిండి ఉన్నట్లు చూస్తారు. మనకు తెలుసు కదండి, ఒక ఖాళీ సగం సగం నీళ్ళున్న బాటిల్ తీసుకున్నాం అనుకోండి, పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఎలా ఉంటారు? సగం వాటర్ ఉన్నాయి ఇందులో అంటారు. అదే నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు అనుకోండి, అబ్బా సగం అయిపోయినాయి అప్పుడే అంటారు కదా. అంటే ప్రతి ఒక్కళ్ళు చూసే విధానం జీవితాన్ని అందరికి ఒకేలా ఉంటుంది, కానీ చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు భిన్న దృక్పథం అలవర్చుకున్నారు కనుక భిన్న వ్యాఖ్యానం చేస్తారు. కొలమానం అంటే నీ జీవితంలోని బాహ్యాంతర సంఘటనలను నువ్వు ఏ కోణం నుంచి చూస్తున్నావు అనేది. అంటే మన జీవితంలో ఏవైతే పరిస్థితులు జరుగుతున్నాయో అవన్నిటినీ మనం ఎలా చూస్తున్నాము అనేది అంటే కొలమానం అంటే. అయితే కొత్త కొలమానం పెట్టుకోవడం అంటే నీ ఉద్దేశం నా దృక్పథాన్ని మార్చుకోవాలని అంతేనా అని అడుగుతున్నారు. అవును, అలాంటిదే. నీ జీవితంలో ఆకస్మిక మార్పు రావాలంటే అసలు నువ్వు ఈ భూమి పైన ఎందుకు జన్మించావు అనే విషయంలోనే నీ దృక్కోణం మారాలి. ఈ ప్రపంచంలోకి రిక్తహస్తాలతో వచ్చావు, పోయేటప్పుడు అలాగే పోతావు. అలాంటప్పుడు నువ్వు ఈ భూమి మీద ఉండడానికి ఒకే ఒక కారణం ఉండాలి. అంటే అంతే కదండి. అసలు మనం ఏంటి, ఎందుకు వచ్చాను నేను ఈ లైఫ్ కి? ఎవరికి ఉపయోగపడకండి ఎందుకు, ఎవరో ఒకరికి ఉపయోగపడాలి ఈ లైఫ్ లో. అందుకే అలెగ్జాండర్ మనకు బాగా గుర్తు వస్తుంది ఇలాంటప్పుడే. ఆయన చేతులు పైకి పెట్టి వెళ్ళిపోయేవాడు పోయేటప్పుడు. ఎందుకంటే నేను ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను, ఎంత ఆయన చక్రవర్తి అయిపోయాడు. ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను అందరికీ చూపించి వెళ్ళాడు ఆయన. డాక్టర్లు కూడా నన్ను ఏం చేయలేకపోయారని. నిన్నగాక మొన్న ఎవరివిడ సింగర్ ఉన్నారు కదండి మొన్న, లతా మంగేష్కర్. ఆవిడ కూడా చెప్పారంటే నేను ఎంతో ఆస్తి సంపాదించాను, నేను ఎంతో పేరు సంపాదించాను, కానీ చివరి చివరి క్షణాల్లో ఆ నర్స్ ఇచ్చిన బ్రెడ్ పాలు తప్ప నాకు ఏమీ తినడానికి కూడా లేదు. బోల్డంత ఉంది నాకు తినడానికి, కానీ తినడానికి ఇప్పుడు ఆ, సహకరించట్లేదు బాడీ అని ఎవరో అడిగితే ఆవిడ ఏం చెప్పారంటే లతా మంగేష్కర్, మీరు మళ్ళీ సింగర్ కింద పుడతారు, ఇంకో జన్మ ఉంటుంటే అస్సలు పుట్టనని చెప్పారంట. అంటే ఏంటి ఆ, మనం భూమి మీదకి వచ్చేటప్పుడు వస్తాం ఎంతో పేరు ప్రఖ్యాతులు, బతుకున్న రోజులు ఎలా ఉంటుంది, ఆహా నా జీవితం బాగుంది కదా, నేను ఇదే జీవితం అనుకుంటాం. కానీ పోయేటప్పుడు ఇవేమీ తీసుకెళ్ళరు. ఆ పేరు ప్రతిష్టలు కానీ సంపాదించిన ఆ డబ్బు కానీ ఏది తీసుకెళ్ళరు. భూమి మీద ఉండడానికి, అందుకని భూమి మీద ఉండడానికి ఒకే ఒక కారణం ఉండాలి. ఏంటి అది అంటే నిన్ను నువ్వు ఇతరులకు సమర్పించుకోవడం, అర్థవంతమైన జీవితం గడపడం. నువ్వు నీ సంపాదనంతా వదిలిపెట్టాలని, ఉద్యోగం మానేయాలని, బడుగు వర్గాల కోసం పనిచేయాలని నేను అనడం లేదు. ఇటీవలే అలా అన్ని త్యాగం చేసి అందులోనే గొప్ప సంతృప్తి చెందుతున్న వాళ్ళని కూడా చూశాను అనుకో. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది ఉంటున్నారు కదండి, మొత్తం అంతా ఎంత సాధారణంగా ఉంటారు కొంతమంది. సుధా, ఆవిడ పేరు, ఆవిడ ఉంటారండి. సుధామూర్తి సుధామూర్తి గారు, వీళ్ళంతా చూడండి ఎంత నిరాడంబర జీవితం. ఆవిడ కాటన్ శారీసే కట్టుకుంటారు అసలు. ఒక రోజు అయితే ఫ్లైట్ లో వెళ్తున్నారంటండి, బిజినెస్ క్లాస్ లో టికెట్ తీసుకుని ఆ లైన్ లో నించున్నారంట. ఎవరో ఒక అమ్మాయి అంట, ఏంటి మీరు ఈ లైన్ లో వచ్చేసారని సీరియస్ గా చూస్తుందంట ఆ అమ్మాయి. ఈవిడ ఏం మాట్లాడలేదంట, ఫ్లైట్ ఎక్కేసారని. తర్వాత వెళ్ళిన తర్వాత అంటే ఆఫీస్ లో ఈవిడ ఆఫీస్ లో పని చేయడానికి వచ్చిందంట. ఈవిడ చూసి ఒకేసారి స్టన్ అయిపోయిందంటండి. అంటే అంత నిరాడంబరంగా ఉంటారండి ఆవిడ, ఈ రోజుకి ఎంతో మంది సేవలు చేస్తూ. అలాగా చాలా మంది ఉంటున్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళు, అలా అంత సేవ చేసేవాళ్ళు. అది వేరే సంగతి. మనం ఉన్న ప్రపంచం నిత్యం మారుతూ ఉంది. జనం డబ్బు ఇచ్చి అర్థవంతమైన జీవితాన్ని అమ్ముకుంటున్నారు. ఇది వరకు ప్రజల్ని వాళ్ళ పాకెట్ బుక్ల ఆధారంగా విలువ కట్టిన న్యాయవాదులు ఇప్పుడు వారి నిబద్ధతను, వారిలోని హృదయ వైశాల్యాన్ని చూస్తున్నారు. అంటే చాలా మంది సేవ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటున్నారండి ఈ రోజుల్లో.
అలాగే టీచర్స్ కూడా ఏంటంటే తమకు చాలా బాగుంది, ఇక్కడ ఈ ప్లేస్, ఇక్కడ ఈ ఉద్యోగం ఇక్కడ చేయడానికి బాగుంది అనుకున్నప్పుడు అలాంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి, అంటే సిటీస్ లోను టౌన్ లోను పనిచేసే ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ఒక మారుమూల పల్లెలకు, అక్కడ చాలా మంది అక్కడ ఫెసిలిటీస్ ఉండవు కదా, మేము వెళ్ళాం అంటారు చాలా మంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటండి, వాళ్ళకి మంచి బాగున్న ఉద్యోగాలు వదిలేసి ఆ మారుమూల పల్లెలకి ఉచితంగా ఉద్యోగం అక్కడ చదువు చెప్తున్నారంటండి, ఇక్కడ వదిలేసి మంచి ఉద్యోగాన్ని వదిలేసి. అలా చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో కూడా. ప్రజలకు మార్పు కావాలి, తమ జన్మకు ఒక లక్ష్యం, ప్రయోజనం ఉన్నాయని, వాటిని సాధించడానికి అవసరమైన ప్రత్యేక కానుకలు కూడా భగవంతుడిచ్చాడని జనం గుర్తిస్తున్నారు. ఏమిటా ప్రత్యేక కానుకలు అంటే, నేను నిన్న సాయంత్రం నుంచి నీకు చెప్తున్నవే: సమృద్ధిగా మానసిక శక్తి, శారీరక దారుఢ్యం, అపరిమితమైన సృజనాత్మకత, క్రమశిక్షణ నిధి, శాంతి ఝరి. ఈ సంపదను ఇనప్పెట్టెలోంచి తీసి సామాన్యుల మంచి కోసం ఉపయోగించడమే మిగిలింది. ఇవన్నీ మనకి ఈ కానుకలు వస్తారంటే, ప్రత్యేక కానుకలు నాకు ఇచ్చాడు జనం అంటే ఏంటి ఆ కానుకలు అంటే, ఇవన్నీ చెప్తున్నారండి. ఏంటి మానసిక శక్తి, అందరికీ సేవ చేయగలిగే శక్తి వస్తుంది. అది ఎలా ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎవరికైనా. సేవ చేసి మంచి పనులు చేస్తూ ఉంటే అదే మనశ్శాంతిని, అది కూడా అదే మనకు మనశ్శాంతి ఇస్తుంది. అదంతా అర్థమైంది. కానీ ఈ మంచి చేయడం ఎలాగా అంటే, నేను చెప్పిందల్లా ఏమిటంటే, నిన్ను నువ్వు ఒక వ్యక్తిగా మాత్రమే భావించుకోక ఒక సమూహంలో భాగస్వామిగా చూసే ప్రాపంచిక దృక్పథాన్ని అలవర్చుకో అంటున్నారు. అంటే నేను ఇంకా దయగా మృదువుగా మారాలంటావా అంటే, ఇతరులకు ఇవ్వడంలోనే గొప్ప ఔన్నత్యం ఉంది అని గుర్తుంచుకో. తూర్పు దేశాల యోగులు దీన్నే ఆత్మ శృంఖలాలు తెంచుకోవడం అంటారు. నీ ఆత్మ చైతన్యాన్ని విస్మరించి ఇంకా ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఇది ఏ రూపంలో అయినా ఉండవచ్చు. నీ సమయాన్ని లేదా శక్తిని ఇతరుల కోసం ధారపోయడం కావచ్చు. ఇవి రెండూ నీకున్న వనరుల్లోకెల్లా విలువైనవి. అంటే మన టైంని కొంచెం, లేకపోతే మనం మనం ఏదైనా పని చేయడం, పక్కన వాళ్ళ కోసం ఏమైనా చేయడం కోసం మన టైంనైనా పెట్టచ్చు. లేకపోతే మనం మనం ఏదో నేర్చుకున్న దాన్ని పక్కన వాళ్ళకి పంచడం కావచ్చు. ఏ రూపంలో అయినా సేవ చేయమని చెప్తున్నారు. నువ్వు ఒక సంవత్సరం వృత్తి నుంచి విరామం తీసుకుని పేదల కోసం పని చేయాలనుకునేంత పెద్ద నిర్ణయమూ తీసుకోవచ్చు. అయితే చిన్న చిన్న పనులు చేయొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద పనులు కూడా చేయొచ్చు. లేదా ట్రాఫిక్ జామ్ లో 4, 5 కార్లను నీకంటే ముందు వెళ్ళనివ్వడము అంత చిన్న నిర్ణయము కావచ్చు. అది కూడా ఒక సేవే కదండి, పక్కనోళ్ళని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం, అలా కూడా చేయొచ్చు. నేను గ్రహించింది ఏమిటంటే, నువ్వు ఈ ప్రపంచాన్ని మరింత ఆనందకరమైన నివాస స్థలంగా మార్చడానికి పనిచేస్తే నీ జీవితం మరిన్ని అద్భుతమైన కోణాలను ఆవిష్కరిస్తుంది. రామన్యోగి ఏమంటారంటే, మనం పుట్టినప్పుడు లోకమంతా నవ్వుతుంటే మనం ఏడుస్తుంటాం కనుక, మనం చనిపోయేటప్పుడు మనం ఆనందించి లోకమంతా ఏడ్చేలాగా మనం జీవించాలి. జూలియన్ చెప్పింది సబబుగానే అనిపించింది దీనికి. నన్ను ఇటీవల ఎక్కువ చికాకు పడుతున్న విషయం ఏంటంటే, నేను న్యాయవాద వృత్తిలో కూడా చేయగలిగినంత చేయడం లేదు అని. నిజమే, ఎన్నో మంచి ప్రయోజనాలకు సంబంధించిన కేసులు నేను గెలిచాను. అయితే చట్టం అన్నది నాకు ఒక వ్యాపారంగా మారింది. నేను ప్రేమించే వృత్తిగా కాదు. విద్యార్థిగా ఉన్నప్పుడు చాలా మంది సమకాలికుల్లా నేను ఆదర్శవాదినే. చదువుకునేటప్పుడు ఎలా ఉంటారండి, అబ్బా నేను ఇలా చేయాలి, అంటే ఇది సాధించాలి, అందరి కోసం, పేదల కోసం పని చేయాలి, ఇలా సేవ చేయాలి అనుకుంటారు. కానీ నిజంగా ఆ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ ధన సంపాదనలోను అలాంటి విషయాల్లో పడిపోయి ఇలాంటివన్నీ మర్చిపోతారు. ఈయన అలాగే ఉండేవాడంటండి, చిన్నప్పుడు ఎంతో ఆదర్శవాదిగా ఉండాలనుకునేవాడంట. మా గదుల్లో చల్లటి కాఫీ తాగుతూ, ఎండిన పిజ్జా తింటూ ఈ ప్రపంచాన్ని మార్చేయగలము అనుకునేవాళ్ళము. ఇప్పటికి 20 ఏళ్లు గడిచాయి. ప్రపంచాన్ని మారుద్దామన్న ఆకాంక్ష కాస్త నా ఇంటి తాకట్టు తొలగించి, నా పదవీ విరమణకు ఆర్థిక భద్రత కల్పించుకుంటే చాలు అనే కోరికకు దిగిపోయింది. అప్పట్లో ఏంటి ఎంత ఆశయాలుండేవి, మొత్తం సమాజాన్ని మార్చాలి, అంతా బాగు చేయాలి, అలాంటివి ఉండేవంటండి లక్ష్యాలు. కానీ చివరికొచ్చేసరికి ఏమైంది, పర్సనల్‌గా పనులనమాట. మా ఇల్లు తాకట్టులో ఉంది, దాన్ని విడిపించుకోవాలంటే చాలు. మళ్ళీ నేను రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఫైనాన్షియల్‌గా కావాలి, సెక్యూరిటీ కావాలి కదా, దాన్ని సంపాదించుకుంటే చాలు. ఇలాంటి కోరికొచ్చేసిందంటండి చివరికొచ్చేసరికి. చాలా కాలం తర్వాత నేను ఒక మధ్య తరగతి ఊబిలో ఇరుక్కుపోయి, ఆ భద్రతకే అలవాటు పడిపోయానని ఇన్నాళ్లకు గుర్తించాను. ఇప్పటివరకు అలా కొట్టుకుపోయారాయన. కానీ ఇప్పుడు ఇప్పుడు గుర్తు ఈయన చెప్పేసరికి, ఈ జ్ఞానం అంతా చెప్పేసరికి ఇప్పుడు గుర్తు అనిపించిందంటే ఈయనకి, ఇందులో ఇరుక్కుపోయాను నేను ఒక భద్రత, ఒక మంచి సేఫ్టీ పొజిషన్ లో ఉన్నారు ఈయన ఇప్పుడు. దానికి అలవాటు పడిపోయారాయన. అలవాటు పడిపోయి ఇందులో ఇరుక్కుపోయాను అనేది అర్థమైందంటండి. నీకు ఒక పాత కథ చెప్తానని ఒక కథ చెప్తున్నారు ఈ జూలియన్. ఒక బలహీనురాలైన ఒక స్త్రీ ఉండేదంటండి. ఆవిడ భర్త చనిపోయాడంట. ఆవిడ కొడుకు, కోడలు, మనవరాలతో ఉండడానికి వెళ్ళిందంటండి ఆవిడ. అయితే రోజు రోజుకి ఆవిడకి చూపును, వినికిడి కూడా కోల్పోయిందంటండి. సరిగ్గా కనిపించట్లేదంట, సరిగ్గా వినిపించట్లేదంట. ఒక్కోసారి అంట చెయ్యి బాగా వణికిపోయేదంటండి. అప్పుడు ఈ అన్నం తినేటప్పుడు అంటండి, ఆ పళ్ళల్లో బఠానీలు ఉన్నాయనుకోండి, అవి కింద దొర్లిపోయాయంట. అంటే చెయ్యి వణికి
ఆ సరిగ్గా పట్టుకోకుండా ఆ పళ్ళల్లో ఏదైతే అన్నం తినే ప్లేట్లోంచి అంటండి ఒలికిపోయేవంట ఆ బఠానీలు అవి. సూపు సూప్ ఉందనుకోండి, కప్పులో సూప్ ఇచ్చారనుకోండి, ఆ సూప్ జారిపోయేదంట చేతులు వనకడం వల్ల. ఈమె చేసి అప్పుడు ఇల్లంతా చిరాకు అవుతుంది కదండి ఆ టైంలో కింద ఒలికిపోతే. ఆ ఈ చిరాకు చేసేస్తుంది, ఇల్లు శుభ్రంగా ఉండట్లేదు, అపరిశుభ్రంగా చేస్తుందని చెప్పేసి కొడుకు కోడలు చాలా విసుక్కునేవారంటండి ఈవిడ్ని. చివరికి ఏమనుకున్నారంట, ఇంక ఈవిడ్ని భరించడం కష్టము అనుకున్నారంట. అనుకుని ఏం చేస్తారంటే ఒక మూల చీపుర్లు పెట్టే ఒక బీరువా ఉందంట. ఒక మూల చీపుర్లు పెట్టేవారంట ఒక బీరువా పక్కన. అక్కడ ఒక చిన్న బల్ల వేసంటండి, అక్కడే ఆమెకి ఒంటరిగా భోజనం పెట్టేవారంటండి ఈవిడికి. అంటే ఇవన్నీ చిరాకు చేసేస్తుంది, మధ్యలో డైనింగ్ టేబుల్ దగ్గర పెడతాయని చెప్పేసి ఒక ప్లేస్ లో మూల, ఒక రూమ్ మూల పెట్టారంటండి. ఆమె తింటున్నంత సేపు అంటండి వాళ్ళకేసి నీళ్లు నిండిన కళ్ళతో చూసేదంట. అంటే వీళ్ళు నా వైపు చూడాలి, నన్ను చూడాలనుకున్నట్టండి ఏడుస్తున్నట్టు చూసేదంట ఆవిడ. కానీ వీళ్ళు అసలు ఈవిని పట్టించుకునేవారు కాదంట. అన్నం పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారంట. ఇంక చివరికంటే ఒక ఏ స్పూన్ కానీ ఫోర్క్ కానీ కింద పడేస్తే తిట్టడానికి తప్ప వాళ్ళు ఎవ్వరూ ఈవిడితో మాట్లాడేవారు కాదంటండి. ఏమైనా కింద పడిపోయి అనుకోండి, ఎందుకు అలా పడేస్తామని తిట్టడానికి మాత్రమే మాట్లాడేవారంట. ఒక రోజు రాత్రి అంటండి భోజనానికి కూర్చునే ముందు మనవరాలు బిల్డింగ్ బ్లాక్ తో ఇల్లు కట్టుకుంటుందంటండి వాళ్ళ మనవరాలు. తండ్రి ఏం కడుతున్నావు అని అడిగాడంట. అడిగితే నేను పెద్దయ్యాక నీకు అమ్మకు మూల కూర్చుని తినడానికి టేబుల్ తయారు చేస్తున్నాను అని చెప్పిందంట ఆ చిన్న పాప. చెప్పేసరికి వెంటనే ఆ పాప తల్లి తండ్రి చాలాసేపు ఏం చేయాలో అర్థం కాక నిశ్చేష్టులైపోయారంటండి. అంటే మాట్లాడలేకపోయారంట ఏమి. ఆ తర్వాత ఏడవడం ప్రారంభించారంట. వాళ్ళకి అర్థమైందనమాట అప్పుడు వాళ్ళు చేసిన తప్పేంటో అనేది. ఆ క్షణమే వాళ్ళకు తాము చేస్తున్న నిర్దాక్షిణ్యమైన పని అర్థమైంది. ఆ రాత్రి వృద్ధురాల్ని తిరిగి పెద్ద భోజనం బల్ల దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంటే ఈ రోజు మనం మన తల్లిదండ్రులతోనూ మన అత్తమామలతోనూ ఎలా వ్యవహరిస్తున్నామో మన పిల్లలు మనం గమనిస్తూ ఉంటారు కదండి. పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనకు అదే చేస్తారు. ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఆవిడ్ని బీరువా పక్కన ఒక చిన్న ప్లేస్ లో కూర్చోబెట్టారు కదా, మీకోసం కూడా అలాంటిది కడుతున్నాను అనేసరికి అర్థమైంది వాళ్ళు చేసిన తప్పేంటో అనేది. వెంటనే ఆవిడ తీసుకొచ్చి మళ్ళీ టేబుల్ దగ్గర కూర్చోబెట్టారంటండి. ఆనాటి నుంచి ఆమె అన్ని పూట్ల వాళ్ళతో కలిసి భోజనం చేసేదంటండి. ఆమె పళ్ళుల్లోంచి ఒక మెతుకు కింద పడినా, ఫోర్కు జారి పడినా ఎవ్వరూ ఏమీ అనేవారు కాదంటండి. అప్పటి నుంచి అసలు అనుకునేవారు కాదంట ఏమి. ఈ కథలో తల్లిదండ్రుల్ని దుర్మార్గులని అనలేం మనం. వాళ్ళలో ఉన్న కనికరం, దయ వెలుపలికి రావడానికి ఒక చిన్న కాంతి పుంజం వాళ్ళకి అవసరమైంది. అంటే స్వతహాగా మనందరము దైవాలమని చెప్తాం కదండి. పైనుంచి వచ్చేసరికి అందరిలోనూ ఆ దైవ స్వరూపం ఎప్పటికీ లోపల ఉంటది. కానీ అది బయటికి రావడానికి ఏదో ఒక చిన్నది అవసరం అవుతుంది. ఇక్కడ ఏమైంది, ఆ అమ్మాయి చేసింది వీళ్ళలో ఉన్న దయని, కనికరాన్ని బయటికి తీసుకొచ్చింది. అందుకని కొన్ని కొన్ని సార్లు అలాగ ఒక అవసరం అవుతుంది దాని నుంచి బయటికి తీసుకురావడానికి. అ- అంతే. దయ రోజు ఒక దయ రోజు ఒకటైనా కనికరంతో కూడిన చర్య జీవితాన్ని చాలా సంపన్నం చేస్తాయి. అంటే కనికరంతో చేసే ఏదైనా ఒకటి, మనం జాలితో ఏదైనా ఒక పని చేసామనుకోండి, దయతోనూ కనికరంతోనూ ఏదైనా ఒక పని చేసామనుకోండి, అది మన జీవితాన్ని చాలా సుసంపన్నం చేస్తుందంట. ప్రతిరోజు ఉదయం కాసేపు ఆ రోజు నువ్వు ఇతరుల కోసం చేయగలిగిన దాని గురించి ఆలోచించు. నీ నుంచి నీవు ఏమీ ఆశించిన వారికి నిజాయితీగా నీ ప్రశంసను అందించడం. అంటే మనం ఎవరో ఇప్పుడు చూడండి, ఎవరో పక్కనోళ్ళు ఉన్నారనుకోండి, మన నుంచి ఏమి ఆశించట్లేదు వాళ్ళు. మన నుంచి మనం ఇది చేయాలి, అది చేయాలి అని. అలాంటి వాళ్ళని గుర్తించమంటున్నారు. అంటే ప్రశంసించమంటున్నారు వాళ్ళని. మెచ్చుకోమంటున్నారు వాళ్ళని. ఆపదలో ఉన్న స్నేహితులకు వెచ్చని ప్రేమను అందించడం, ప్రత్యేకమైన కారణం లేకుండానే నీ కుటుంబ సభ్యులకు చిన్న చిన్న బహుమానాలు ఇవ్వడం, ఇవన్నీ జీవితాన్ని చాలా ఆనందమయం చేస్తాయి. మిత్రుల విషయానికి వస్తే ఎప్పటికప్పుడు వాటిని తాజాగా ఉంచుకోవాలి. ముగ్గురు నిజమైన స్నేహితులు ఉన్న వ్యక్తి చాలా సంపన్నుడు అన్నారు జూలియన్. నేను అంగీకార సూచనగా తల తిప్పాను. మిత్రులు జీవితానికి హాస్యాన్ని, అద్భుతాన్ని, సౌందర్యాన్ని జతపరుస్తారు. చిరకాల మిత్రుడితో మనసారా నవ్వగలగడం కంటే మధుర క్షణాలు చాలా తక్కువ ఉంటాయి. నువ్వు మరీ అహంభావం ప్రకటిస్తున్నప్పుడు నిన్ను వినయ పదంలోకి తీసుకెళ్లే వాళ్ళు మిత్రులు. నిన్ను నువ్వు మరీ సీరియస్ గా తీసుకుంటున్నప్పుడు నిన్ను నవ్వేలా చేయగలిగిన వాళ్ళు మిత్రులు. అంటే కదండి, ఇప్పుడు నిజంగా ఒక్కొక్కసారి మనం నిజమైన మిత్రులు ఎలా ఉంటారండి, మనం ఏమైనా తప్పు చేసామనుకోండి, ఏంటి ఇలా చేస్తున్నావు అని మనం అలాంటప్పుడు మనల్ని గర్వంగా ఉన్నప్పుడు మనం వినయంగా ఉండేలాగే చేస్తారు. అలాగే మనం ఏమన్నా బాధలో ఉన్నాం అనుకోండి, దాని నుంచి కూడా బయటికి తీసుకొచ్చేలాగే చేస్తారు. జీవితం నిన్ను హఠాత్తుగా కుదేసి పరిస్థితులు ఉన్నదానికంటే ఘోరంగా కనపడినప్పుడు నీకు తోడు ఉండేవారు మిత్రులు. నేను బిజీ న్యాయవాదిగా ఉన్నప్పుడు నాకు మిత్రుల కోసం సమయం లభించేది కాదు. ఇప్పుడు నువ్వు మినహా నేను ఒంటరివాణ్ణి జాన్. అందరూ నిద్రమత్తులో జోగుతుండగా నాతో అడవిల్లోకి వాకింగ్కి వచ్చే వ్యక్తి ఎవరూ లేరు. నేను ఒక గొప్ప పుస్తకాన్ని చదివి పక్కన పెట్టి దాని గురించి నా ఆలోచనలు పంచుకున్నామంటే ఎవరూ లేరు. వేసవి ఉదయం సూర్యకాంతి నా మనసును తన్మయత్వంతో నింపినప్పుడు నా ఆనందాన్ని పంచుకోవడానికి, నా ఆత్మను విప్పడానికి నాకెవరూ లేరు. జూలియన్ చెప్తున్నారండి.
జూలియన్ తనను తాను సంభాళించుకున్నాడు. అయినా విచారించడానికి నాకు సమయం లేదులే. శివన గురువులు నాకు చెప్పింది ఏమిటంటే జ్ఞానం సంపాదించిన వాడికి ప్రతి ఉదయం ఒక కొత్త ఉదయమే. నా దృష్టిలో జూలియన్ ఎప్పుడూ మానవాతీతుడైన న్యాయవాది. మార్షల్ నిపుణుడు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసే నైపుణ్యంతో కోర్టులో తన ప్రత్యర్థులను అతను లాఘవంగా ఓడించేవాడు. కానీ ఎన్నో ఏళ్ల క్రితం నేను ఎరిగిన జూలియన్ ఈ రోజు చాలా మారిన వ్యక్తి. నా ఎదుట ఉన్న ఈ జూలియన్ దయగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉన్నాడు. తనేంటో ఎరిగి ఈ జీవన నాటకంలో తన పాత్రని అర్థం చేసుకున్న వాడిలా ఉన్నాడు. తన గత జీవితంలోని బాధను ఒక వివేకవంతుడైన గురువు చూసినట్లు తిరిగి చూసుకోగలుగుతున్నాడు. అంతేగాక తన జీవితం కేవలం తన గత జీవిత సంఘటనల సమాహారం కాదని, అంతకంటే విశిష్టమైందని గ్రహించినట్లు కనిపిస్తున్నాడు. జూలియన్ కళ్ళు రానున్న జీవితంపై ఆశతో మెరుస్తున్నాయి. ఈ ప్రపంచంలోని అందాల పట్ల, జీవితం అందించే ఆనందాల పట్ల అతని ఉత్సుకత నాలో కూడా నిండిపోయాయి. కరుడు కట్టిన న్యాయవాది, ఎవ్వరి గురించి ఏమాత్రం పట్టించుకోని భౌతికవాది అయిన వ్యక్తి నుంచి ఈనాడు ఇతరుల గురించే బాధపడే ఆధ్యాత్మిక జీవిగా పరిణితి చెంది జీవిస్తున్న జూలియన్ను నేను ఈనాడు చూశాను. బహుశా నేను ప్రయాణించబోయే మార్గం కూడా ఇదే కావచ్చు. ఇప్పటివరకు విన్నారు కదండి ఈ గురించి. ఇలా అనుకుంటున్నారనమాట. నేను కూడా ఈ మార్గంలోకే రావచ్చు అని చెప్తున్నారు. ఇక్కడతో ఈ 12వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇందులో నిస్వార్థ సేవ గురించి చెప్పారు. నువ్వు చేసే సమాజ సేవే నీ జీవన ప్రమాణం. ఏదైతే చేస్తావో నువ్వు అదే నీ జీవన ప్రమాణం అవుతుంది అని చెప్పారు కదా. ప్రతిరోజు పవిత్రంగా ఉండాలంటే ఇతరులకు ఇవ్వడానికే జీవించాలంటండి. ఇతరుల జీవిత స్థాయిని పెంచగలిగితే నీ జీవితం కూడా అత్యున్నత స్థాయికి ఎదుగుతుంది. ఎప్పుడైతే మనం ఇతరులు ఎదగడానికి ఎప్పుడైతే మన ప్రయత్నం మనం చేస్తామో మన జీవితం ఇంకా ఎత్తుకు ఎదుగుతుంది. రోజు ఒక్క మంచి పనైనా చెయ్యి. అడిగిన వాడికి కాదనుకు. సుసంపన్నమైన అనుబంధాలు పెంచుకో. ఇతరులకు ఇవ్వడమే అన్నింటికంటే ఉత్తమమైన పని. ఈ ఉదాత్త ఆశయం పైనే దృష్టిని నిలుపు. ఇవి ఇక్కడ ఈరోజు మనం నేర్చుకున్నామండి. మిగిలింది రేపు చెప్పుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.